Myself, this is K. Gangadhar, lecturer in botany, GDC Kamareddy. Today we are discussing about Paragakosha Vardhanam, Antar కల్చర్. ఈ పరాగకోశ వర్ధనంలో మనం తీసుకున్నట్లయితే లేత దశలోని పరాగకోశాలను పోషకయానకం మీద వర్ధనం చేయడాన్ని పరాగకోశ వర్ధనం అంటారు. లేత దశలోని డెఫినేషన్ గుర్తుంచుకుందాం. ఫస్ట్ లేత దశలోని పరాగకోశాలను ఆంతర్స్ని పోషకయానకం మీద న్యూట్రియంట్ మీడియం మీద వర్ధనం చేయడాన్ని పరాగకోశ వర్ధనం అంటారు. పరాగకోశంలోని సూక్ష్మసిద్ధ బీజాలు తీసుకున్నట్లయితే మొలకెత్తి ఒక రూపరహిత కణజాలాన్ని ఏర్పరుస్తాయి. ఫస్ట్ పాయింట్ డెఫినేషన్ ఇది. లేత దశలోని పరాగకోశాలను ఆంతర్స్ పోషకయానకం మీద వర్ధనం చేయడాన్ని పరాగకోశ వర్ధనం అంటారు. పరాగకోశంలోని సూక్ష్మసిద్ధ బీజాలు మొలకెత్తి ఒక రూపరహిత కణజాలాన్ని ఏర్పరుస్తాయి. స్ట్రక్చర్ అనేది ఉండదు. దీన్ని మనం కాలస్ అంటాం. కాలస్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అవయవ విభేదనం చెందని కణాల సమూహాన్ని కాలస్గా చెప్పుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ కాలస్లో అవయవ విభేదనం జరిగి చిన్న చిన్న పిండాలు ఏర్పడతాయి. ఎంబ్రియోస్ అంటాం. ఇక్కడ కాలస్లో అవయవ విభేదన జరిగి చిన్న చిన్న పిండాలు అనేది ఏర్పడతాయి. ఈ పిండాలను లైంగిక పిండాలు ఎంబ్రియాడ్స్ అంటారు. ఈ లైంగిక పిండాల నుండి కొత్త రకాలైన మనకు ప్లాంట్స్ అనేటి కొత్త రకాలైన వృక్షకాలు అనేటి ఏర్పడతాయి. కాబట్టి ఈ ఏర్పడిన వృక్షకాలు ఏకస్థితికలో ఉంటాయి. హైపోలైడ్స్ అంటాం. ఏమంటాం అక్కడ? లేత దశలోని పరాగకోశాలను పోషకయానకం మీద వర్ధనం చేయడాన్ని పరాగకోశ వర్ధనం అంటారు. లేత దశలోని పరాగకోశాలను పోషకయానకం మీద వర్ధనం చేయడాన్ని పరాగకోశ వర్ధనం అంటారు. పరాగకోశంలోని సూక్ష్మసిద్ధ బీజాలు మొలకెత్తి ఒక రూపరహిత కణజాలాన్ని ఏర్పరుస్తాయి. దీనిని కాలస్ అంటారు. ఈ కాలస్లో అవయవ విభేదన జరిగి చిన్న చిన్న పిండాలు అనేది ఏర్పడతాయి. ఈ పిండాలను అలైంగిక పిండాలు అంటారు. ఈ అలైంగిక పిండాల నుండి కొత్త వృక్షాలు అనేది ఏర్పడతాయి. ఏర్పడిన వృక్షాలు ఏ స్థితిలో ఉంటాయి? ఏకస్థితికలో ఉంటాయి. ఓకే. పరాగకోశంలోని ద్వయస్థితిక కణాల గుండా కాలస్ అలైంగిక పిండాలు ఏర్పాటులో పాల్గొనవచ్చు. అంతేగాక పరాగకోశంలోని సూక్ష్మసిద్ధ బీజాలన్నీ కలిసి ఒకే కాలస్గా మారి కొత్త మొక్కల్ని ఏర్పరచవచ్చు. పరాగకోశంలోని ద్వైస్థితిక కణాల గుండా కాలస్ తీసుకుంటాం. ఈ కాలస్ అలైంగిక పిండాలు ఏర్పాటులో పాల్గొనవచ్చు. అంతేగాక పరాగకోశంలోని సూక్ష్మసిద్ధ బీజాలన్నీ కలిసి ఒకే కణజాలంగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకే కణజాలంగా ఏర్పడి మారి కొత్త మొక్కలను ఏర్పరచవచ్చు. ఈ సిద్ధ బీజాలు జన్యు రూపాలు వేరువేరుగా ఉండడం వల్ల ఏర్పడిన మొక్కలు చిత్రవర్ణం మనం తీసుకున్నట్లయితే
చిత్రవర్ణ జ్వాలమును పేర్కోవడం అనేది జరుగుతుంది. కైమరా అంటాం. పరాగకోశ వర్ధనాన్ని జపాన్కు చెందిన షిమకురా 1984లో మొట్టమొదటిసారిగా నిర్వచించాడు. పరాగకోశ వర్ధనాన్ని జపాన్కు చెందిన ఎవరు? షిమకురా అనే శాస్త్రవేత్త 1984లో మొదటిసారిగా నిర్వహించాడు. యముడా అనే శాస్త్రవేత్త 1963లో టెండెన్కాన్షియా పరాగకోశాల వర్ధనం చేశాడు. మహేశ్వరి గృహ 1964లో దతురా ఇనాక్సియా ఈ పరాగకోశాలను వర్ధనం చేసి మనకు పరాగకోశాలను వర్ధనం చేయడం నుండి ఏకస్థితికాలను పిండాలను వృద్ధి చేశారు. ఇక్కడ పొగాకు పరాగకోశాల నుండి మొట్టమొదటిసారిగా నిట్జ్ అనే శాస్త్రవేత్త ఏకస్థితిక మొక్కలను కృత్రిమంగా ఏకస్థితిక మొక్కలు ఉంటాయి, ఆ మొక్కలను మనకు కృత్రిమ వర్గీకరణ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఒంటరి పరాగ రేణువులను వర్ధనం చేసి ఏకస్థితిక క్లోన్లను టమాటా మొక్కలో షార్ట్ పెంచగలిగాడు. ఈ పొగాకు ఉమ్మెత్త ఈ రెండింటి మొక్కల ఒంటరి పరాగ రేణువులను వర్ధనం చేయడానికి కావలసిన పోషక యానకాన్ని నిట్జ్ అనే శాస్త్రవేత్త 1974లో రూపొందించడం అనేది జరిగింది. ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్లో తీసుకున్నట్లయితే సూక్ష్మ సిద్ధ బీజం, శాఖీయ కణాలు, ఉత్పాదకం, సాధారణ పరాగ రేణువులు, ఈ విధంగా నేరుగా మనం ఏం చేస్తున్నాము, నేరుగా పిండం జననాన్ని చేయడం, పరాగకోశ కణకవచం, పరాగ రేణువు కణకవచం, తర్వాత కాలస్ ద్వారా జరిగే విధానము కాలసు, ఈ విధంగా మనం తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పరాగ రేణువు తీసుకున్నట్లయితే పరస్థానిక ఇన్వర్టర్ అంటాం. ఈ పరస్థానిక వర్ధనానికి ఏకస్థితిక సూక్ష్మసిద్ధ బీజాలు ఉన్న పరాగ కోశాలను ఉపయోగిస్తారు. ఏం చేస్తున్నాం ఇక్కడ? పరస్థానిక వర్ధనానికి ఇన్వెట్రో కల్చర్ తీసుకున్నట్లయితే ఏకస్థితిక సూక్ష్మసిద్ధ బీజాలు మైక్రోస్పోర్ట్స్ ఉన్న మనకు పరాగ కోశాలను ఉపయోగిస్తారు. ఈ సిద్ధ బీజాల నుండి సిద్ధబీజ మొక్క ఏర్పడతాయి. ఇవి 4 విధాలుగా జరగవచ్చు. ఇందులో తీసుకున్నట్లయితే సూక్ష్మసిద్ధ బీజ తీసుకుంటాం. ఫస్ట్ ఈ సూక్ష్మసిద్ధ బీజం 2 సమాన కణాలుగా విభజన చెంది 2 కణాలు ఏర్పరచడం అనేది జరుగుతుంటుంది. సూక్ష్మసిద్ధ బీజం తీసుకుంటాము. ఈ సూక్ష్మసిద్ధ బీజం తీసుకున్నట్లయితే మనకు ఏమంటున్నాం ఇక్కడ? పరస్థానిక వర్ధనానికి మనకు తీసుకున్నట్లయితే ఏమంటున్నాం ఇక్కడ? సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఏకస్థితిక సిద్ధ బీజాలు ఉన్న మనకు పరాగకోశాలను ఉపయోగిస్తారు. ఈ సిద్ధ బీజాల నుండి సిద్ధబీజ మొక్క మనకు ఏం చేస్తుంది? ఏర్పడడం 4 విధాలు జరగచ్చు. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సూక్ష్మసిద్ధ బీజం 2 సమాన కణాలుగా విభజన చెందుతుంది. సూక్ష్మసిద్ధ బీజం 2 సమాన కణాలుగా విభజన చెంది 2 కణాలను మనకు ఏర్పరుస్తుంది. సిద్ధబీజాన్ని ఏర్పరచడం అనేది జరుగుతుంటుంది. సిద్ధబీజం కలిగిన మనకు ఏం తీసుకుంటున్నాం మనము? పరస్థానిక వర్ధనానికి ఏకస్థితిక సూక్ష్మసిద్ధ బీజాలు ఉన్న పరాగకోశాలను ఉపయోగిస్తారని చెప్పిన ఫస్ట్ పాయింట్. ఈ సిద్ధ బీజాల నుండి సిద్ధబీజ మొక్క ఏర్పడడం 4 విధాలుగా జరగవచ్చు. ఫస్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే సూక్ష్మసిద్ధ బీజము 2 సమాన కణాలుగా విభజన చెందుతుంది.
ఈ సమాన కణాలుగా విభజన చెంది మనకు ఏం చేస్తే సమాన కణాలుగా విభజన చెంది రెండు కణాలను కలిసిన సిద్ధభేదాన్ని ఏర్పరుస్తాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే దత్తుర ఇనాక్సియా. ఈ సూక్ష్మ సిద్ధ భేదం రెండు అసమాన కణాలుగా విభజన చెందుతుంది. వీటిలో చిన్న కణము ఉత్పాదక కణంగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా చిన్న కణం ఏం చేస్తుంది, ఉత్పాదక కణంగా మారుతుంది. పెద్ద కణం వచ్చేసరికి మనకు శాఖీయ కణంగా మారడం అనేది జరుగుతుంటుంది, వెజిటేటివ్ సెల్గా. ఈ శాఖీయ కణం నుండి మాత్రమే సిద్ధభేదం అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకు హార్డియం తర్వాత పొగాకుగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇందులో ఈ సూక్ష్మ సిద్ధ బీజాలు రెండు అసమాన కణాలుగా ఏర్పడతాయి. థర్డ్ పాయింట్, ఒకటి ఉత్పాదక కణం, రెండు శాఖీయ కణం. ఇవి రెండు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్పాదక కణం నుండి మాత్రమే సిద్ధభేదం అనేది వృద్ధి చెందుతుంది. ఏమంటున్నాం ఇక్కడ, సూక్ష్మ సిద్ధ బీజాలు రెండు అసమాన కణాలు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో తీసుకున్నట్లయితే ఉత్పాదక కణం, శాఖీయ కణాలు అనేది ఏర్పడతాయి. ఉత్పాదక కణం నుండి మాత్రమే మనకు ఈ సిద్ధభేదం వృద్ధి చెందుతుంది. దీన్ని సయామన్ నైగర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ సూక్ష్మ సిద్ధ భేదం నుంచి రెండు అసమాన కణాలు అనేది ఏర్పడతాయి. ఇవి రెండు కలిసి మనకు సిద్ధభేదాన్ని ఏర్పరుస్తాయి. ఉదాహరణ తీసుకున్నట్లయితే దత్తురా ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ 4 పాయింట్లు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఏమన్నాము ఇక్కడ, సూక్ష్మ సిద్ధ భేదం రెండు సమాన కణాలుగా ఏర్పడతాయి. విభజించింది ఏం ఏర్పరుస్తుంది, రెండు కణాలు కలిసి సిద్ధభేదాన్ని ఏర్పరుస్తాయి. ఉదాహరణకు వచ్చేసరికి దత్తుర ఇనాక్సియా. తర్వాత సూక్ష్మ సిద్ధ భేదం రెండు అసమాన కణాలుగా విభజన చెందుతుంది. వీటిలో తీసుకున్నట్లయితే చిన్న కణం తీసుకున్నట్లయితే ఉత్పాదక కణం, పెద్ద కణం తీసుకున్నట్లయితే శాఖీయ కణంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ శాఖీయ కణం నుండి మాత్రమే సిద్ధభేదం అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకు హార్డియం, పొగాకు. ఈ సూక్ష్మ సిద్ధ బీజాలు రెండు అసమాన కణాలు ఏర్పడతాయి. ఉత్పాదక కణం, శాఖీయ కణం ఏర్పడతాయి. ఉత్పాదక కణం నుండి మాత్రమే సిద్ధభేదం అనేది వృద్ధి చెందుతుంది. ఉదాహరణ తీసుకున్నట్లే సయామన్ నైగర్గా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సూక్ష్మ సిద్ధ భేదం నుంచి రెండు అసమాన కణాలు ఏర్పడతాయి. ఇవి రెండు కలిసి మనకు సిద్ధభేదాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని దత్తురగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కారకాల యొక్క ప్రభావంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంది, కారకాల యొక్క ప్రభావం. ఒకటి వచ్చేసరికి పరాగకోశ వర్ధనం పైన 4 రకాల కారకాలు చూపుతాయి. ఒకటి యానక స్థితి, 2 పరాగకోశ వయస్సు, 3 మొక్క వయస్సు, 4 ఉష్ణోగ్రత. ఒకటి పరాగకోశ యానక స్థితి ఫస్ట్ పాయింట్, 2 పరాగకోశ వయస్సు, 3 మొక్క వయస్సు, 4 ఉష్ణోగ్రత. ఈ సబ్ హెడింగ్ చూసినట్టయితే మనకు ఫస్ట్ యానక స్థితి. ఇక్కడ పరాగకోశ వర్ధనానికి కావలసిన యానకం ఎలా ఉండాలా మనకు తీసుకున్నట్లయితే ఫస్ట్ సరళమైనదిగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏమని చెప్పుకుంటున్నాం అక్కడ, పరాగకోశ వర్ధనానికి కావాల్సిన యానకం ఎలా ఉండాలా, సరళమైనదిగా ఉండాలా. కనీస యానకానికి మనకు ఇక్కడ కొబ్బరి పాలు ఉంటాయి. ఈ కొబ్బరి పాలు కానీ, ఆక్సిన్లు కానీ, సైటోకైనిన్లు కానీ వివిధ పరిమాణంలో వీటికి ఇంగ్రీడియంట్స్ కలపడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ అకర్బన లవణ ఇనుము, ఇనార్గానిక్ మనకు లవణాలు ఉంటాయి. ఈ అకర్బన లవణాల ఇనుముని, ఫెర్రస్ని మనము ఏకస్థితిక మొక్కల్లో ఏర్పరచడానికి అత్యవసరంగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో సుక్రోజ్ ఉంటుంది. ఈ సుక్రోజ్ను మనం తీసుకున్నట్లయితే ఎంత పర్సెంట్ తీసుకుంటాం, మనము 2% గాఢత గల సుక్రోజ్ని మనం ఇందులో
ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఈ యానక స్థితి తీసుకున్నట్లయితే మనకు 0.5 నుంచి 2.0% ఉండేటట్లు ఉత్తేజాన్ని మెరుగుపరచడానికి ఈ బొగ్గును యాక్టివ్ కోల్గా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యాక్టివ్ కోల్ ద్వారా కలపడం ద్వారా ఏకస్థితి కాలం అనేది మనకు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది విధంగా గుర్తుంచుకోవాలి. పరాగకోశ వర్ధనానికి కావాల్సిన యానకం ఎలా ఉండాలి? సరళమైనదిగా ఉండాలి. ఈ కనీస యానకానికి మనం ఏం చేస్తున్నాం? కొబ్బరి పాలు కానీ, ఆక్సిన్లు కానీ, సైటోకైన్లు కానీ వివిధ పరిమాణంలో మనం కలపడం అనేది జరుగుతుంటుంది. ఇంగ్రీడియంట్స్ తర్వాత అకర్బన లవణాలు ఉంటాయి, ఫెటర్స్ ఉంటాయి, ఇందులో ఇనుము. ఇవి ఏకస్థితిక మొక్కలు ఏర్పడడానికి అవకాశం అనేది అత్యవసరంగా ఏర్పడుతుంది. దాంతోపాటు మనకి ఇక్కడ సుక్రోజుని తీసుకుంటాము. ఈ సుక్రోజుని తీసుకున్నట్లయితే ఎంత పర్సెంటేజ్? 2% గాఢతలో ఉపయోగిస్తారు. ఈ యానకానికి మనము ఏం కలుపుతాం? మనము ఉత్తేజపరచడానికి బొగ్గుని మనము 0.5 నుంచి 2% మనకు ఉత్తేజపరిచిన బొగ్గును కలపడం ద్వారా మనకు ఏకస్థితి కాలం అనేది ప్రేరేపించవచ్చు. నెక్స్ట్ పరాగకోశం యొక్క వయసు తీసుకుంటాం. ఈ పరాగకోశం యొక్క వయసును తీసుకున్నట్లయితే ఏమిటి? పరాగకోశం యొక్క వయసు ఏకకేంద్రక సూక్ష్మసిద్ధ బీజాలు గల పరాగకోశ దశ ఉంటుంది. ఇది ఎక్కువగా అనుకూలమైనదిగా చెప్పుకోవచ్చు. ఇందులో టమాటా మొక్కలో ఈ క్షేకరణ విభజన 1 దశలో ఉన్న ఈ సూక్ష్మసిద్ధ బీజ మాతృకణాలు ఈ వర్ధనానికి అనుకూలమైనదిగా చెప్పుకుంటాం. దీనికి విరుద్ధంగా మనకు ఈ బ్రాసికాలో పూర్తి పక్వస్థితిలోని పరాగరేణులు వర్ధనానికి అనుకూలంగా ఏర్పడతాయి. ఏమంటున్నాము? ఏకకేంద్రక సూక్ష్మసిద్ధ బీజాలు గల పరాగకోశ దశ ఎక్కువగా మనకు అనుకూలమైనది. టమాటా మొక్కలో తీసుకున్నట్లయితే సేకరణ విభజన 1 దశలో ఉన్న సూక్ష్మసిద్ధ బీజ మాతృకణాలు వర్ధనానికి అనుకూలమైనదిగా ఉంటాయి. దీనికి విరుద్ధంగా బ్రాసికాలోని మనకు పూర్తి పక్వస్థితిలో ఉన్న పరాగరేణువులు వర్ధనానికి అనుకూలంగా ఉంటాయి. మొక్క వయసు పెరిగే కొద్దీ పరాగకోశాల నుండి ఏర్పడే కొత్త మొక్కల సంఖ్య తగ్గుతుంది. సాధారణంగా లేత మొక్కల నుండి స్వీకరించిన పరాగకోశాలు ఉంటాయి. ఈ పరాగకోశాలని ఏం చేస్తున్నాం? మనం పరాగకోశాలను వర్ధనానికి అనుకూలమైనవిగా మనకు అశ్వదీపికలు, దీర్ఘదీపికలు, తటస్థ దీపికలు అనేవి ఉంటాయి. ఈ అశ్వదీపిక గల మొక్కల్లో షార్ట్ డే ప్లాంట్స్ అంటాం. సేకరించిన పరాగకోశాలు ఉంటాయి. దీర్ఘదీపికలు లాంగ్ డే ప్లాంట్స్ అంటాం. వీటి నుండి సేకరించిన వాటిని వర్ధనానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత తీసుకున్నట్లయితే ఈ పరాగకోశంలో ఉష్ణోగ్రతను తీసుకున్నట్లయితే ఏమని గుర్తుంచుకోవాలా? పరాగకోశ వర్ధనం పైన ఉష్ణోగ్రత ప్రభావం, పరాగకోశ వర్ధనం పైన ఈ ఉష్ణోగ్రత ప్రభావం కూడా ఉంటుంది. ఉదాహరణకు పొగాకులో తీసుకున్నట్లయితే మనకు ఎంత పర్సెంటేజ్? 15% వద్ద 72 గంటలు ఉంచిన పరాగకోశాలు ఒక 58% వరకు పిండాలను ఉత్పత్తి చేయగలుగుతాయి. కానీ 22 సెంటీగ్రేడ్ వద్ద 72 గంటలు ఉంచిన పరాగకోశాల నుండి కేవలం 21% మనకు పిండాలనేవి ఉత్పత్తి అవుతాయని నిట్జ్ అనే శాస్త్రవేత్త 1974లో ఈ దతురా ఇనాక్సియాలో కనుక్కోవడం అనేది జరిగింది. ఏమంటున్నాం ఇక్కడ? పరాగకోశ వర్ధనం పైన ఉష్ణోగ్రత ప్రభావం కూడా ఉంటుంది. పొగాకులో తీసుకున్నట్లయితే ఈ 70 మనకు 5 degrees వద్ద నుండి 72 గంటలు ఉంచిన పరాగకోశాలు 58 సెంటీగ్రేడ్ వరకు పిండాలను ఉత్పత్తి చేయగలుగుతాయి. కానీ ఈ 22 సెంటీగ్రేడ్ వద్ద ఈ 72 గంటలు ఉంచిన పరాగకోశాల నుండి కేవలం 21% మాత్రమే పిండాలనేవి ఉత్పత్తి అవుతున్నాయి. నిట్జ్ అనే శాస్త్రవేత్త 1974లో
దతురాలో తీసుకున్నట్లయితే 25 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వర్ధనానికి అనుకూలమైనదిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. అంతేగాక ఈ సేకరించిన పువ్వు మొగ్గలను ముందుగా శీతల ఉష్ణోగ్రతకు గురి చేసినట్లయితే ఎక్కువ పిండాలు ఏర్పడతాయని కూడా గుర్తించారు. కాబట్టి ఈ విధంగా మనము ఈ పరాగ రేణువులు ఏకస్థితికంలో ఉంటే ఎక్స్ అని చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏకస్థితికంలో ఉండటం వల్ల వీటి నుండి ఏర్పడే మొక్కలు ఏకస్థితికాలుగా ఉంటాయి. ఈ ఏకస్థితికంలో పుష్పించే సమయం వరకు పెరుగుదలకు మామూలుగానే ఉంటుంది. కానీ ప్రత్యుత్పత్తికి అవసరమైన సంయోగ బీజాలు ఏర్పడవు. అందువలన విత్తనాలు అనేది ఏర్పడవు. ఈ మొక్కలు ఫలవంతం చేసేందుకు వీటిలో క్రోమోజోమ్ల సంఖ్య రెట్టింపున చేసి సమయుగ్మజ ద్వైస్థితిక హోమోజైగోస్ డిప్లోయిడ్స్గా మారుస్తారు. దీని కొరకు మనం ఏం చేస్తామంటే అది మార్చాలంటే 0.4 కాల్చిసిన్ అనేది ద్రావణాన్ని మనము ఉపయోగించడం అనేది జరుగుతుంటుంది. ఏకస్థితిక మొక్కల యొక్క ప్రాముఖ్యాన్ని తీసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకు ఏమని గుర్తుంచుకోవాలంటే ఇక్కడ ఈ ఏకస్థితికాల నుండి సులువుగా సమయుగ్మజ స్థితికాలు ఉన్న స్థితికాలను ఉత్పత్తి చేయవచ్చు. ఫస్ట్ వన్, ఏకస్థితికాల నుండి సులువుగా సమయుగ్మజ ద్వైస్థితికాల ఉత్పత్తి చేయవచ్చు. ఈ మొక్కలను సంకరణ ప్రయోగశాలలో తీసుకున్నట్లయితే మనకు ఈ శుద్ధ వంశ క్రమ సంతతికి సంబంధించిన ఉపయోగించుకుంటాం. అంతర్గత ఉత్పరివర్తనాలను ఏకస్థితిక మొక్కల సులువుగా గుర్తించవచ్చు. ఈ కణజన్యు శాస్త్ర ప్రయోగాలకు ఏకస్థితిక మొక్కలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. శరీర ధర్మక్రియలు, జీవరసాయన క్రియలను అధ్యయనం చేయడానికి ఏకస్థితికాలు అనుకూలమైనవి. జన్యు మార్పిడి ప్రయోగాల్లో జీన్స్ ట్రాన్స్ఫర్స్ అంటాం. ఈ ప్రయోగాలు ఏకస్థితికాలు మాత్రమే మనము ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంటుంది. ఏకస్థితికాలకు ప్రాముఖ్యత అంటే ఏం గుర్తుంచుకోవాలా? ఏకస్థితికాల నుండి సులువుగా సమయుగ్మజ ద్వైస్థితికాలను ఉత్పత్తి చేయవచ్చు. ఈ మొక్కలు సంకరణ ప్రయోగాలలో శుద్ధ వంశక్రమ సంతతిగా ఉపయోగిస్తారు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అంతర్గత ఉత్పరివర్తనాలను ఏకస్థితిక మొక్కలు సులువుగా గుర్తించవచ్చు. థర్డ్ పాయింట్. కణజన్యు శాస్త్ర ప్రయోగాలకు ఏకస్థితిక మొక్కలు ఉపయోగకరంగా ఉంటాయి. ఫోర్త్, శరీర ధర్మ క్రియలు, జీవన క్రియలకు అధ్యయనం చేయడానికి ఏకస్థితికాలు అనుకూలమైనవి. థర్డ్, జన్యు మార్పిడి ప్రయోగశాలలో తీసుకున్నట్లయితే ఏకస్థితికాలు అనేది మనకు ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, అండాశయ వర్ధనం, ఓరికల్చర్. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏమని గుర్తుంచుకోవాలో, ఓరికల్చర్లో తీసుకున్నట్లయితే పరాగ సంపర్కం జరగని లేదా జరిగిన పుష్పాల నుండి జరిగిన రెండిటి పుష్పాల నుండి స్వీకరించిన అండాశయాలను పరస్థానిక పద్ధతిలో వర్ధనం చేయడాన్ని అండాశయ వర్ధనం అంటారు. డెఫినేషన్ గుర్తుంచుకోవాలి. పరాగ సంపర్కం తీసుకుంటాం. ఈ పరాగ సంపర్కం ఏం చేస్తున్నది? మనకు జరగని లేదా జరిగిన పుష్పాలు ఫ్లవర్స్ తీసుకుంటాం. ఆ పుష్పాల నుండి స్వీకరించిన అండాశయాలను ఇన్విట్రో పరస్థానిక పద్ధతిలో వర్ధనం చేయడాన్ని అండాశయ వర్ధనం అంటారు. దీంట్లో తీసుకున్నట్లయితే దోస కానీ, టమోటా కానీ, పొగాకులో కానీ మొక్కల్లో మనకు నిచ్ అనే శాస్త్రవేత్త 1951లో ఈ అండాశయ వర్ధనాన్ని మనకు ఏం చేసిండు? వివరించడం అనేది జరిగింది. ఇక్కడ పరాగ సంపర్కం జరిగిన పుష్పాలు ఉంటాయి. ఈ పరాగ సంపర్కం జరిగిన పుష్పాలు తీసుకున్నట్లయితే మనకు
నుండి సేకరించిన అండాలను ఏం చేస్తున్నాం ఇక్కడ సుక్రోజ్ కానీ ఖనిజ లవణాలు కానీ విటామిన్లు కానీ సుక్రోజ్ కానీ ఖనిజాలు కానీ విటామిన్స్ కలిగిన కనీస యానకం పైన వర్ధనం చేయవచ్చు. అటువంటి మనకు అండాశయాల నుండి మనకు మామూలుగా ఫలాలు అనేవి ఏర్పడతాయి. కానీ ఈ ఫలాలలో మనకు విత్తనాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఏమని గుర్తుంచుకోవాలి ఇక్కడ, పరాగ సంపర్కం జరిగిన పుష్పాల నుండి సేకరించిన ఏం సేకరిస్తున్నాం, అండాశయాలను ఏం చేస్తున్నాం, పరస్థానిక పద్ధతిలో వర్ధనం చేయడాన్ని మనము అండాశయ వర్ధనం అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి దోస కావచ్చు, టమాటా కావచ్చు, తర్వాత వచ్చేసరికి పొగాకు కావచ్చు. ఈ మొక్కలలో మనకు మొట్టమొదటిసారిగా నిచ్ అనే శాస్త్రవేత్త 1951లో ఈ అండాశయ వర్ధనానికి జరపడం జరిగింది. ఇందులో ఫస్ట్ పరాగ కోశం తీసుకున్నట్లయితే ఈ పరాగ సంపర్కం జరిగిన పుష్పాలు ఉంటాయి. ఈ పుష్పాల నుండి సేకరించిన సుక్రోజ్ కావచ్చు, ఖనిజ లవణాలు కావచ్చు, విటామిన్స్ కలిగిన కనీస యానకం పైన వర్ధనం చేయవచ్చు. అటువంటి అండాశయాలు ఏవైతే ఉంటాయో ఈ అండాశయాల నుండి మనకు ఫలాలు మామూలుగా ఏర్పడతాయి. కానీ ఈ ఫలాలలో మనకు సీడ్స్ విత్తనాలు అనేది ఉండకపోవచ్చని నిచ్ అనే శాస్త్రవేత్త మనకు 1951 పద్ధతిలో మనకు విత్తనాలు లేని కొన్ని ఫ్రూట్స్ని, ఇప్పుడు వాటర్ మిల్లర్ యూజ్ నోవే డేస్లో ఈ పొటాటో మనకు తీసుకున్నట్లయితే ఈ టమాటాలో మొక్కలలో తీసుకున్నట్లయితే మనకు ఉత్పత్తి చేశాడు. పరాగ సంపర్కం జరిగిన మరుసటి రోజున పుష్పాల నుండి అండాశయాలను స్వీకరించి పరాగ సంపర్కం జరిగిన మరుసటి రోజున పుష్పాల నుండి అండాశయాలను సేకరించి ఏం చేసింది, మహేశ్వరి అనే శాస్త్రవేత్త ఐబరిస్ అమారా ఫలాలను ఉత్పత్తి చేసింది. ఐబరిస్ అమారా అనే ఫలాలను ఉత్పత్తి చేయడం జరిగింది. కాబట్టి కనీస యానకంపై వృద్ధి చెందిన ఫలాల్లో చిన్న పరిమాణం గల పిండాలు ఏర్పడతాయి. కనీస యానకంపై వృద్ధి చెందిన ఫలాల్లో చిన్న పరిమాణం గల పిండాలు మాత్రం ఏర్పడతాయి. కానీ ఈ యానకానికి బి కాంప్లెక్స్ విటామిన్లు కలిపినప్పుడు పెద్ద పరిమాణంలో ఉండే పిండాలు ఏర్పడేటట్లు గమనించారు మహేశ్వరి అనే శాస్త్రవేత్త. ఈ యానకానికి అయ్యే ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం అంటాం. ఈ ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం కలిపినప్పుడు ఫలాలు కూడా పెద్ద పరిమాణంలో ఏర్పడతాయి. కాబట్టి ఈ పరాగ సంపర్కము తీసుకున్నట్టుగా జరిగిన అండాశయాల వర్ధనం చేయడానికి కనీస యానకాన్ని మనము 2,4-డైక్లోరోఫినాక్స్ లేదా 2,4-NDAను మనం ఏం చేస్తామంటే ఆక్సిజన్లను కావాల్సి ఉంటుందనే విషయాలు కూడా గుర్తుంచుకోవాలి. ఏం చేసింది మహేశ్వరి అనే శాస్త్రవేత్త పరాగ సంపర్కం జరిగిన మరుసటి రోజున పుష్పాల నుంచి అండాశయాలను సేకరించి ఏం చేసింది, అండాలను సేకరించి కనీస యానకంపై వృద్ధి చెందిన ఫలాలు చిన్న పరిమాణంలో గల పిండాలు మాత్రమే ఏర్పడతాయి. కానీ ఈ యానకానికి బి కాంప్లెక్స్ విటామిన్లు కలిపినప్పుడు పెద్ద పరిమాణంలో ఉండే పిండాలు ఏర్పడేటట్లు గమనించారు. ఈ యానకానికి ఐఏఏ కలిపినప్పుడు ఫలాలు కూడా పెద్ద పరిమాణంలో ఏర్పడతాయి. కాబట్టి ఈ పరాగ సంపర్కంలోని అండాశయాలను వర్ధనం చేయడానికి ఈ యానకానికి 2,4-డై లేదా 2-NDA వంటి ఆక్సిజన్లను మనం ఏం చేస్తాం, కలపవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రయోజనాలు తీసుకున్నట్లయితే ఫలాల అభివృద్ధిపై పుష్ప భాగాల ప్రభావం తెలుసుకోవచ్చు. ఫలాల అభివృద్ధిపై పుష్ప భాగాల యొక్క ప్రభావం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పిండం ఏదైతే ఉంటుందో పిండం కానీ
విత్తనం కానీ ఫలం కానీ విభేదన చెంది ప్రారంభ దశలను అధ్యయనం చేయవచ్చు. ఫలాల నాణ్యతను పెంచుటలో ఇది హార్టికల్చర్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? ఫలం అనేది అభివృద్ధిపై పుష్ప భాగాల ప్రభావం తెలుసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసరికి పిండం, విత్తనం, ఫలం. పిండం, విత్తనం, ఫలం విభేదన చెంది ప్రారంభ దశలను అధ్యయనం చేయవచ్చు. ఈ ఫలాల నాణ్యతను పెంచుటలో ఇది హార్టికల్చర్కి ఎంతగానో ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అనిషేక ఫలోత్పత్తిలో వృద్ధి నియంత్రకాల ప్రభావం కూడా తెలుసుకోవచ్చు. అనిషేక ఫలోత్పత్తిలో ఏం చేస్తున్న వృద్ధి నియంత్రకాల యొక్క ప్రభావం తీసుకోవచ్చు. ఆక్సిన్లు కానీ, సైటోకైన్లు కానీ, జిబ్బరిన్లు కానీ ఇలాంటి ప్రభావం పైన మనకు తెలుసుకోవడానికి అవకాశం అనేది ఇందులో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అనిషేక తర్వాత సస్య ప్రజనన విధానంలో తీసుకున్నట్లయితే ఈ వృద్ధి నియంత్రకాల ప్రభావం సస్య ప్రజనన విధానంలో అండాశయ వర్ధనాన్ని విరివిరిగా వాడతారు. ఆత్మవందిత్వం, తర్వాత సంకరణాల్లో గల విరుద్ధత. సస్యప్రజనన విధానంలో అండాశయ వర్ధనాన్ని విరివిరిగా వాడుతున్నారు. ఆత్మవందిత్వం, సంకరాల్లో గల విరుద్ధత తొలగించడానికి ఏకస్థితికాలు ఉంటాయి. ఈ ఏకస్థితికాల ఉత్పత్తులను అండాశయ వర్ధనంకు తోడ్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఫస్ట్ ఏం చేసినాం ఇక్కడ? అండాశయ వర్ధనం అంటే పరాగ సంపర్కం జరగని కానీ పుష్పాలను స్వీకరించడం. ఈ పుష్పాలను స్వీకరించి మనము ఏం చేసినాం? మనం ఇక్కడ పుష్పాలను సేకరించి అండాశయాలను ఈ పరస్థానిక పద్ధతిలో మనము వర్ధనం చేయడాన్ని అండాశయ వర్ధనం అంటారు. ఇక్కడ దోస కావచ్చు, టమాటా కావచ్చు, పొగాకు మొక్కల్లో ఈ నిత్యాన్ని శాస్త్రవేత్త మనకు అండాశయ వర్ధనాన్ని జరపడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ జరిగిన పుష్పాల నుండి స్వీకరిస్తాం. ఈ పుష్పాలను సేకరించిన అండాలను కానీ, సుక్రోజులు కానీ, ఖనిజ లవణాలు కానీ, విటమిన్స్ కానీ కలిగిన ఈ కనీస యానకం పైన మనం వర్ధనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి అండాశయాల నుండి మనకు ఈ ఫలాలను మామూలుగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఫలాలలో విత్తనాలు అనేది ఏర్పడకపోవచ్చు. నిత్యాన్ని శాస్త్రవేత్త మనకు ఈ పద్ధతిలో విత్తనాలు లేని మనకు ఈ టమాటా మొక్కలను మనకు ఫలాలను ఉత్పత్తి చేశాడనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ పరాగ సంపర్కం జరిగిన మరుసటి రోజు నుండి మహేశ్వరి అనే శాస్త్రవేత్త పుష్పాల నుండి అండాశయాలను సేకరించి వాటిని ఏం చేసింది? మనకు ఐబరిస్ అమారా ఫలాలను ఉత్పత్తి చేయడం జరిగింది. ఇవి కనీస యానకంపై వృద్ధి చెందిన ఫలాల్లో చిన్న పరిమాణం గల పిండాలు అనేది ఏర్పడతాయి ఫస్ట్. కాబట్టి వీటికి ఏం చేస్తే కనీస యానకానికి మనకు బి కాంప్లెక్స్ని కలపాలి ఫస్ట్. ఇవి కలపడం వల్ల ఈ విటామిన్లు కలిసినప్పుడు పెద్ద పరిమాణం నుండి పిండాలు అనేది ఏర్పడేటట్లు మనము గమనించడం అనేది జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ యానకానికి అయ్యే ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. ఈ ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం కలిపినప్పుడు ఫలాలు కూడా పెద్ద పరిమాణంలో మనకు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యానకానికి మనకి ఏం చేసినాం? అయ్యే పరాగ సంపర్కం జరగని అండాశయాలను వర్ధనం చేయడానికి ఏం కలపాల? 2,4 డై లేదా 2-NADని వంటి ఆక్సిజన్ మనము కలపవలసి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రయోజనాలు తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏమంటున్నాం? ఇక్కడ ఫలం అభివృద్ధిపై పుష్ప భాగాల ప్రభావాలను తెలుసుకోవచ్చు. ఈ పిండం కానీ, విత్తనం కానీ, ఫలం కానీ విభేదన చెందే ప్రారంభ దశలను అధ్యయనం చేయవచ్చు. ఈ ఫలాల నాణ్యతను పెంచుటలో ఇది హార్టికల్చర్కి ఎంతగానో మనకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ అనిషేక ఫలాల్లో తీసుకున్నట్లయితే, అనిషేక ఉత్పత్తిలో తీసుకున్నట్లయితే వృద్ధి నియంత్రకాల యొక్క ప్రభావాన్ని గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ సస్య ప్రజనన విధానంలో అండాశయ వర్ధనాన్ని విరివిరిగా వాడుతున్నారు. ఇక్కడ ఆత్మవంద్యత్వం, సెల్ఫ్ స్టెరిలిటీ తీసుకున్నట్లయితే సంకరణంలో గల విరుద్ధతలను తొలగించడానికి ఇక్కడ ఏకస్థితి కాలం ఉత్పత్తి, ఈ అండాశయం వర్ధనం అనేది మనకు తోడ్పడడం అనేది జరుగుతూ ఉంటుందన్న మాటలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనము ఈరోజు తీసుకున్నట్లయితే ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ పరాగకోశ వర్ధనం అంటే ఏంటిది, తర్వాత అండాశయం యొక్క వర్ధనం అంటే ఏంటిది అనే విషయాలను